బైబిల్లో సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని రాయబడింది. ఇప్పుడు మీకు ప్రశ్న, మీ ఎదుట ఉన్న సమస్య ఏదైనా సరే మీకు మీతో దేవుడు ఉన్నాడు అనే నిశ్చయిత ఉందా? ఒకవేళ మీకు ఆ నిశ్చయిత ఉంటే సరే, కానీ లేదంటే మీలో ఇంకా అవిశ్వాసం ఉన్నది. అది చాలా ప్రమాదకరం. అందుకే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో కాలేబు వృత్తాంతం బాగా తెలుసు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మోషే కానానుకు వేగి చూడడానికి పంపిన 12 మంది వేగుల వారిలో ఈ కాలేబు ఒకడు. ఇతడు పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచినవాడు, నిన్ను మనసుతో ఆయనను అనుసరించినవాడు. అందుకే తాను వేగి చూచిన దేశంలో జనులు ఎంత పెద్దగా ఉన్నా, వారి పట్టణాలు ఎంత గొప్ప ప్రాకారాలతో ఉన్నా భయపడక నిశ్చయంగా దేవుడు ఆ దేశాన్ని మనకు స్వాస్థ్యంగా ఇస్తాడని, ఆ ఉన్నత దేహులైన కానానీయులను మన కాళ్ళ క్రింద ఉంచుతాడని నిశ్చయంగా చెప్పాడు. అయితే మీకు తెలుసా, ఇలా వెళ్ళిన 12 మందిలో చెప్పింది ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు కాలేబు, ఇంకొకరు యెహోషువ. మరి మిగిలిన 10 మంది ఏం చెప్పారో తెలుసా? కానాన్ దేశం అయితే చాలా బాగుంది, అక్కడి పండ్లు, పొలాలు, ఇండ్లు, పట్టణాలు అన్నీ చాలా బాగున్నాయి. కానీ వాటిలో నివసించే మనుషులు ఉన్నారే, వారు చాలా బలవంతులు. వారి ముందు మనం మిడతల్లా ఉన్నాం. వారిని జయించడం అసాధ్యం. కాబట్టి ఇక దేవుడు ఇస్తానన్న కానాన్ విషయం మరిచి మన దారి మనం చూసుకుందాం అన్నట్లుగా మాట్లాడారు. చూసారా, ఇద్దరు ఒకలా, 10 మంది మరోలా మాట్లాడారు. మరి వీరికి మధ్య గల తేడా ఏంటి అని ఆలోచించారా? అది కేవలం విశ్వాసం. కాలేబు, యెహోషువలు దేవుని విశ్వసించారు. అదే వారికి ధైర్యాన్ని ఇచ్చింది. అవును కదా, 6 మూల జానుడు గొల్యాతును చూసి అందరూ భయపడినా దేవుని విశ్వసించిన దావీదుకు మాత్రం అతన్ని జయించడానికి గల ధైర్యం వచ్చింది. రాజాజ్ఞ అగ్నిగుణం చూసి అందరూ భయపడినా షద్రక్, మేషక్, అబేద్నెగోలకు మాత్రమే దేవుని బట్టి ధైర్యం వచ్చింది. రాజుకు తప్ప ఇంకెవ్వరికీ మొక్కకూడదు అన్నప్పుడు సింహాల గుహకు అందరూ భయపడినా దానియేలుకు మాత్రం తన దేవుని బట్టి ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీ సంగతి ఏమిటి? మీ ఎదురుగున్న సమస్యను చూసి భయపడుతున్నారా? ఆ సమస్య కంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్పవాడు, శక్తిమంతుడు అయిన దేవుని బట్టి అతిశయపడుతున్నారా? వినండి, మనం విశ్వసించిన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. తన నమ్మిన వారికి తప్పక ఫలం దయచేవాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.